గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి శంకర్ జాజుల. సో నేనైతే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చా. నేను పొలిటికల్ లైఫ్ నుంచి వచ్చా. సో నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ కన్నా కళలు, గాంధీ మహాత్ముడు కన్నా కళలు బయట లేవు. నేనైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. ఎంపీటీసీ ఏమి ఇలా 5 సంవత్సరాలు చేస్తే దరిదాపు 18 లక్షలు అప్పు చేసుకొని జీవితం వేస్ట్. ఒకసారి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ రావడం కళ. అక్కడ తొక్కుడు తప్ప ఏముండదు. ఎసార్లో సో నిజంగా చెప్తున్నా కదా, అంబేద్కర్ కన్నా కళలు కానీ, గాంధీ మహాత్ముడు కన్నా కళలు కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుందని 40 ఏళ్ళ సంది చూస్తున్నా. 100% ఇప్పుడు చెప్తున్నా కదా. వెస్టీజ్ చూసిన తర్వాత అక్కడ వార్డ్ మెంబర్ ఉంటాడు, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ మెంబరు, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారు. కానీ అక్కడ ఎవరు రాలేడు. అందరూ అనుకుంటారు కావాలని, ఒకడే అవుతారు. ఎస్ఆర్ఓ కానీ ఇప్పుడు చెప్తున్నా కదా, వెస్టీజ్లో ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, సో స్టార్, డైమండ్, క్రౌన్ ఇవన్నీ లెక్కుంటే మనం కూడా సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రులు కావచ్చు, అందరం ఆ లెవెల్కి ఈ లెవెల్కి ఆపోజిట్. ఈరోజు విఎంసీఎం మెంబర్, రాష్ట్రంలో ప్రధానమంత్రులతో సమానం, దేశంలో ప్రధానమంత్రులతో సమానం, ముఖ్యమంత్రులు, డిఎస్సిడి, క్రౌన్, డిసిడిలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమానం. కానీ అక్కడ లేదు, మనం ఎంపీ ఎమ్మెల్యేలకు కాలేం. వెస్టీజ్లో మనమైతే మాత్రం ఈ దేశాన్ని 2030 వరకు గౌతమ్ బాలి సార్ చెప్పిన సిస్టంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడొచ్చు మనందరం. నిజం. ఇదే పట్టుదలతో పోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం ఈ దేశానికి ట్యాక్సీ కడుతున్నాం. ఎస్ఆర్ఓ బయట ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశానికి ట్యాక్సీ ఎదురుతున్నారు. భారతదేశం 100% అభివృద్ధి చెందిన దేశాల 2030 తర్వాత అమెరికాతో పోటీ పడబోతున్నాం. మనందరం తలుచుకుంటే గ్రామ స్వరాజ్యాన్ని నిశ్చితంగా చెప్తున్నాగా, నాలాంటి వాళ్ళు పొలిటికల్లో ఆగమై పిచ్చిగా ఆగమై అప్లాపాలై ఈరోజు వచ్చి హైదరాబాద్లో కూలి పని చేస్తాం చాలా మంది ఉన్నారు లీడర్స్. వాళ్ళందరూ వెతకండి, ఏం కాదు, వాళ్ళందరూ వెతకండి. వాళ్ళకు ఒక్క ప్లాన్ చెప్పండి, 100% డిస్టెన్స్ పట్టుకుంటారు. ఈరోజు నా జీవితం మారింది. నిజంగా పొలిటికల్ అంటే ఈరోజు 5 కిలోమీటర్ దూరంలో ఉంటా. వెస్టీజ్ అంటే ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నిజంగా మీ అందరి చేతులు దండం పెడుతున్నా. రాజకీయం నుంచి వచ్చా, పొలిటికల్ నుంచి వచ్చా. ఎంఎస్ఆర్ గారి మాటలు విని లైఫ్ ఇక్కడ ఉంది, ఈ దేశానికి ఏదో ఒక ఉపయోగం చేస్తా అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నా. మనందరం ఈ భారతదేశ అభివృద్ధిలో మన స్థానం నిలబడబోతుంది. సో మీ అందరూ చెప్తున్నా కదా, మీరు ఇండియాకు మీరు ఒక ఆర్మీ లాగా పనిచేస్తున్నాం మనందరం. ఎస్ఆర్ఓ భారతదేశం బార్డర్లో సైనికులు ప్రాణం వదులుకొని భార్య, పిల్లలు కాదు, అమ్మ, నాన్న కాదు, భారతదేశం కోసం గన్ను ఎక్కువెట్టి శత్రువులు కాల్చుతున్నాం కదా. మనం ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మనందరం ఒక సైనికులాగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. సో ఈ అవకాశం నేనంటే మారలా, 5 నెలలు మారలే, వెస్టీజ్ నమ్మలే. ఎందుకంటే నాకున్న యూగో 5 నెలలు ఇప్పుడు చెప్తున్నా. ఇంత దమ్ము ధైర్యంతో మారుతుందంటే నా యూగో వెస్టీజ్ని బిలీవ్ చేయలే. ఇలాంటి కంపెనీలు మస్తు వస్తాయని చెప్పి నేను బిలీవ్ చేయలేదు. మా మేడంతో ఈ వెస్టీజ్ని గట్టిగా పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరం పోతే వెస్టీజ్ బట్టలే కప్పాలి లాస్ట్. అలా డిసైడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరూ లీడర్సే నమ్మను. మరి గుడ్ మార్నింగ్ గట్టి చెప్పట్లేదు కదా. జెంట్స్ చెప్పకూడదు, ఆయన కొంచెం ఆడాలని చెప్పండి గట్టిగా. ఎందుకంటే జెంట్స్ సంపాదించడం, బాధ్యత చూడడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే కట్ట నుంచి కొనుకొస్తున్నాం కాబట్టి. కానీ మనం ఎందుకు చేయాలా వద్దా? సో అందరం సమానం. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్, మాది నల్గొండ డిస్ట్రిక్ట్, గట్టుపల్లి మండలం, నామాపురం విలేజ్. సో నాది రైతు కుటుంబం, పేద కుటుంబం. ఇప్పటిదాకా మాట్లాడి నల్లకోట వేసుకుంది కదా, మా సార్ తెల్లకోట అంతకుముందు మా ఊళ్ళోనే ఎంపీటీసీ బిల్డర్ కొంచెం మంచిగా ఉన్న టైంలోనే
మంచిగా